హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. సండే ఇంకా తీయడం అవ్వలేదండి, ఎందుకంటే అవే ఇంకా అన్ని పనులు ఉండిపోయినాయి అనమాట. కొన్ని పనులు వెనకాల పనులన్నీ ఉండిపోతాయి కదా. హెవీ వంట అదే అయింది కదా ముందు 2 రోజులు. అందువల్ల పిల్లలు ఇంట్లో ఉండడం, బట్టలు ఇవన్నీ ఇంకా ఏకవైపోయాయి అనమాట. పూజ చేసుకున్నప్పుడు అది మనం బట్టలు ఉతకం కదా, అందువల్ల ఇంక అలా సరిపోయింది ఆ రోజంతా. ఇంక ఈవినింగ్ అయితే మా మేనగోళ్ళు పుట్టినరోజున అలా వెళ్ళాం, ఇంకా అలా అయిపోయిందనమాట. ఈరోజైతే మండే ఇగో పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళకేమో క్యారెట్ వేయిస్తున్నాను క్యారేజీకి. అన్నం కూడా అయిపోయింది, రైసు చల్లారిన తర్వాత నైవేద్యం పెట్టాలన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి క్యారెట్ వేగుతుంది. పక్కన అట్టయితే వేసాను పిల్లల కోసమని. ఇప్పుడైతే దీని తర్వాత ఇంకా మిగతా పనులు చేసుకోవాలన్నమాట. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నార్మల్గా కొన్ని దులుపుకుందాం, సర్దుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంక వినాయక చవితి దగ్గరికి వచ్చింది కదండి. ఇంక అందుకని అన్నీ ఒకరోజే అవ్వవు కదా, కూడా చేసుకోవాలి కాబట్టి చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇది నిన్న బూరెలు వేసాను కదండి మన పొలాల అమావాస్యకి. బూరెల పిండి మిగిలిపోయింది, నేను దోశల కింద వేసేస్తానమాట. తోపు అది వేసాను దోశల కింద. ఇంకా తర్వాత అయితే చూసారా మా వంగ మొక్క ఎన్నో వంకాయలు కాసేదండి. ఏమైందో తెలియదు, మొత్తం చీడ పట్టేసింది. నాకేమో తీసేయడానికి ప్రాణం ఒప్పలేదు. మళ్ళీ చిగురించి ఏమైనా వస్తుందా అన్నట్టు వదిలేశాను. దీని మీదకైతే కాకర బాధ ఎక్కింది. వంగ చెట్టు మీద కాకరకాయలు కాస్తుందనమాట. ఇంకా పందిరి వేయకుండా ఇలాగే బాగానే ఉంది కదా, కింద పాకకుండా ఈ చెట్టు మీద పాకేస్తుంది, కింద ఏమి ఉండదు కదా అని ఉంచేసాను. కాయలు కూడా దిగిపోయింది అప్పుడే, 2-3 కాసాయి. ఇవే కోస్తున్నాను, 2 కోసాను. ఇంకా ఆ వైపు కూడా ఉన్నాయి, కొయ్యాలి. తీరా ఇంకా పీకేద్దాం అనుకున్నాను మొత్తం ఇది కూడాను, పక్కన ఎందుకు ఏమైనా వస్తాయేమోనని. కాకపోతే మళ్ళీ పూత పిండి మీద అన్నట్టుంది, పేకూడదు అంటారు కదా, అందుకనే తీయలేదండి. కానీ చాలా అందంగా మొత్తం చెట్టు అంతా అలమేసింది. ఎలా కాస్తుందో తెలియదు కానీ ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుందా, వినాయకుడు మూషికం అన్నట్టు ఉంటుంది చూడండి. ఈ చెట్లు అవి టేకు చెట్లు, మా ఇంటి ఎదురుకుండా ఉంటాయి ఆ చెట్లు. నాకు ఎప్పుడూ కూడా అలాగే కనిపిస్తుంది. నేనే అలా చూస్తున్నానో నిజంగా అలా అనిపిస్తుందో తెలియదు. చూడండి, వినాయకుడు కొంచెం చిన్నగా ఉన్నట్టుండి మూషికం ఆయనకి దండం పెట్టి వంగి నమస్కరిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. భలే అనిపిస్తుంది. అగో ఆయన చెవులు, అవి తొండం అలా అనిపిస్తుంది అనమాట. నాకు ఎన్నిసార్లు చూసినా అలాగే అనిపిస్తుంది. ఎప్పటి నుంచో కూడా చూడండి, డీటెయిల్గా పిక్ పెట్టాను. ఇప్పుడైతే పైన ఎక్కడో పెట్టేశానండి. ఇది వాళ్ళ వెళ్ళి తీసాను అనమాట. మా మావయ్య గారు చేయించారు ప్రత్యేకంగా. ఇది అంటే అస్తమాటు మామూలు కొన్నవైతే ఊడిపోతూ ఉంటాయని స్టిఫ్గా ఉండే కర్రతో చేయించారనమాట. ఆయన వేసిన ముళ్ళే ఇవన్నీని. మనుషులు లేకపోయినా జ్ఞాపకాలు ఉండిపోతాయి కదండి. నాకు అది అలా అనిపించింది అది తీసినప్పుడు. భలే వేసేవారు ఆయన ముళ్ళు. అవి కూడా ఆయన ముడి వేశారంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా కాదనమాట అంతలాగా. థ్యాంక్ యూ గాయస్, బాయ్.